హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి ఆగస్టు 15వ తారీఖున రిలీజ్ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి పర్వ్యూ అనేటువంటిది ఏపీపీఎస్సి ఇవ్వడం జరిగిందనమాట అండి. మొత్తం 3797 ఉద్యోగాలకు సంబంధించినటువంటి పర్వ్యూ అనేటువంటిది ఏపీపీఎస్సి తీసుకున్నట్లుగా మనకు తెలపడం జరిగిందనమాట. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక గ్రూప్ 1 నుంచి చూసుకున్నట్లయితే కనుక అన్ని డిపార్ట్మెంట్ నుంచి 91 పోస్టులు అనేటువంటిది వేయడం జరుగుతుంది అనమాట. అలాగనే అసిస్టెంట్ డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్ నుంచి 8 పోస్టులు వేయడం జరుగుతుంది. హాస్టల్ వార్డెన్ సంబంధించినటువంటిది, సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి 93 పోస్టులు, హాస్టల్ వార్డెన్ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించిన 48 పోస్టులు, హాస్టల్ వార్డెన్ బీసీ వెల్ఫేర్ సంబంధించినటువంటి 100 పోస్టులు, ఏఎస్డబ్ల్యూఓ అసిస్టెంట్ స్టాటిస్టికల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటిది, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటిది 11 పోస్టులు, ఏటీడబ్ల్యూఓ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటిది 6 పోస్టులు, ఏటీటీడబ్ల్యూ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి 1 పోస్టు, ఎఫ్ఆర్ఓ ఈఎఫ్ఎస్టీకి సంబంధించిన 1 పోస్టు, ఎఫ్బిఓ ఈఎఫ్ఎస్టీకి సంబంధించినటువంటి 35 పోస్టులు, ఎఫ్ఎస్ఓకి సంబంధించిన 41 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి 20 పోస్టులు, ఏడబ్ల్యూఈ ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి 40 పోస్టులు, ప్లానింగ్ ఏడీకి సంబంధించినటువంటి 17 పోస్టులు, ఏఎస్ఓకి సంబంధించినటువంటి 251 పోస్టులు, హార్టికల్చర్ ఆఫీసర్ 25 పోస్టులు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ సంబంధించినటువంటి 95 పోస్టులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి 12 పోస్టులు, వెరసి 898 పోస్టులు అనేటువంటిది ఇందులో ఉండడం జరిగిందనమాట అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక నోట్ ద కమిషన్ హ్యాస్ ఇష్యూడ్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అండర్ సీరియల్ నెంబర్ 345 అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కింద కన్సిడర్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. వేర్ ఇస్ ద పోస్ట్ ఈజ్ మెన్షన్డ్ యాజ్ హాస్టల్ వార్డెన్, ప్లీజ్ కన్ఫర్మ్ వెదర్ ద బోత్ పోస్ట్స్ ఆర్ ద సేమ్ ఆర్ నాట్ అనేటువంటిది ఇక్కడ వేయడం జరిగింది అనమాట. హాస్టల్ వార్డెన్ అని ఇచ్చారు, కాకపోతే అది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అనేటువంటిది సీరియల్ నెంబర్ కింద దాన్ని కన్సిడర్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో దాంతో పాటుగానే రిక్రూట్మెంట్స్ నాట్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఏపీఎస్సి నుంచి కాకుండా ఉన్నటువంటి చూసుకున్నట్లయితే కనుక ఎస్ఐకి సంబంధించినటువంటి 418 పోస్టులు, ఇది ఎస్ఎల్పిఆర్బి నుంచి, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ వచ్చేసి 1970 ఎస్ఎల్పిఆర్బి నుంచి, జైల్ వార్డెన్ వచ్చేసి 171 ఎస్ఎల్పిఆర్బి నుంచి, ఎఫ్ఎస్ఎల్లో వచ్చేసి 64 పోస్టులు ఎస్ఎల్పిఆర్బి నుంచి అనమాట అండి. సో దరిదాపు పోలీస్ రిక్రూట్మెంట్ అంతా ఎస్ఎల్పిఆర్బి అనేటువంటి తీసుకుంటుంది. డ్రైవర్ ఆపరేటర్ ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన 147 ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే సూపర్వైజర్ జ్యువెనల్ జైలు శాఖకు సంబంధించిన 49 పోస్టులు, నెక్స్ట్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ విఏఎస్ అనమాట క్లాస్ ఏ యానిమల్ హస్బెండరీ 80 పోస్టులు, ఇవి మొత్తం 2899 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది. దీంతో పాటుగానే ప్లస్ 898 పోస్టులు అనేటువంటిది మనకు పైన గ్రూప్ 1 మిగతా పోస్టులు సంబంధించినటువంటిది అనమాట అండి. సో ఇది కలిపితే మనకి 3797 పోస్టులు అనేటువంటిది మనకి ఆగస్ట్ నెలలో ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేస్తున్నట్లుగా మనకు తెలపడం జరిగింది. సెప్టెంబర్ 15 మనం చూసుకున్నట్లయితే కనుక మరొక 1359 పోస్టులు అనేటువంటిది, అందులో గ్రూప్ 2 అనేటువంటిది 750 వేకెన్సీస్, ఏడబ్ల్యూ 503 వేకెన్సీస్, ఏడీ మైన్స్ వచ్చేసి 1 పోస్టు, టెక్నికల్ అసిస్టెంట్ మైన్స్ వచ్చేసి 36 పోస్టులు, రాయల్టీ ఇన్స్పెక్టర్ వచ్చేసి 9 పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్ మైన్స్ వచ్చి 1 పోస్టు, అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ 90 పోస్టులు, ఏఎంవిఐ వచ్చేసి 50 పోస్టులు అనమాట అండి. దాంతో పాటుగానే మనకి ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చేసి 400 పోస్టులు అనేటువంటిది ఈ సెప్టెంబర్ 15న ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది. నెక్స్ట్ అక్టోబర్ 15 అనమాట అండి. అక్టోబర్ 15లో మనం చూసుకున్నట్లయితే కనుక 399 పోస్టులు అనమాట. అందులో 209 పోస్టులు వచ్చేసి జూనియర్ లెక్చరర్ అనమాట అండి ఏపీఎస్సి నుంచి, లైబ్రరీని వచ్చేసి 100 పోస్టులు అనమాట అండి. నెక్స్ట్ డిఎస్సికి సంబంధించినటువంటి 2535 పోస్టులు అనేటువంటిది, డైట్ సీనియర్ లెక్చరర్ 46 పోస్టులు, డైట్ లెక్చరర్స్ వచ్చేసి 104 పోస్టులు, ఎస్సీఆర్టీ లెక్చరర్స్ వచ్చేసి 10 పోస్టులు, 2695 పోస్టులు అనేటువంటిది అక్టోబర్. అట్లనే 300 కలిపినట్లయితే కనుక దరిదాపుగా మనకి 3000 పోస్టులు అనేటువంటిది ఇట్లా మనకి నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో ఏపీఎస్సి సంబంధించినటువంటి మీరు ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే కంపల్సరీగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది మనకి రిలీజ్ అవుతుంది ఆగస్ట్ 15న. మనం చూసుకున్నట్లయితే కనుక మన ఛానల్ నుంచి టార్గెట్ 100+ అనేటువంటి కోర్స్ కూడా నేను వెంటనే తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. వీడియోస్ అనేటువంటిది మీన్ నేను మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియోస్ మీరు చూసుకున్నట్లయితే కనుక 100+ మార్క్స్ అనేటువంటిది మీరు స్కోర్ చేసుకోవచ్చు. జీకే నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి, పాలిటీ నుంచి, హిస్టరీ నుంచి, ఎకానమీ నుంచి. సో ఇట్లా మీకు చూసుకున్నట్లయితే కనుక 100 మార్క్స్ ఏవైతే పేపర్ 1 కిందకు వస్తాయో అవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటిది. ఇది ఏపీపీఎస్సి టీజీపీఎస్సికి ఉపయోగపడేటువంటి అన్ని
క్లాస్ కోర్స్కి సూట్ అయ్యేటువంటి బ్యాచ్ టార్గెట్ 100+ అనమాట అండి. అందరూ ప్రిపేర్ అవ్వచ్చు. ఇటువంటి కంటెంట్ అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి సో మీ ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోండి. మీ వంతు సహాయంగా నేను మన ఛానల్ నుంచి మీ ఎగ్జామినేషన్కి బూస్టప్గా ఈ వీడియోస్ అనేటువంటిది కూడా తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. సో ఇదనమాట అండి మనకి ఆగస్ట్ 15న వస్తున్నటువంటి 3,977 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేట్తో కూడినటువంటి ఏపీ జాబ్ క్యాలెండర్ అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. మరిన్ని వివరాల కొరకు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.